తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. చే, ఆడపిల్ల కాఫీ అంటే అసంగా ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టా. ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. అన్ని ఇక్కడ పెట్టమ్మా. అది కూడా. బిల్ సార్. ఏంటి దోస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? ఏ డబ్బులు నిల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే. పర్స్ లో డబ్బులు ఉంటాయి. తీ తీ. టిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా. నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా? స్పూన్ అంత బరువు ఉండవు. ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా? థ్యాంక్స్ బాబాయ్. కడగాల్సినట్లు 10 తగ్గించు. హాయ్ హాయ్. ఎందుకు అనవసరంగా చేతులు? హాయ్ రిషి. ప్రియా? నో ఏయ్ నిన్నే. నో మ్యాన్. ఏమైంది రిషి? రిషి నువ్వు నిజంగా వచ్చావా? అదేంటి అలా అడిగావు? నువ్వు 2 రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపు కళ్ళు. ఇది కూడా అంతే అనుకున్నా. నా కోసం అంత వెయిట్ చేసావా? ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నావు అనుకో. నాకు బెస్ట్ వెయిటర్ అవార్డు ఇవ్వాలి. యూనో. హౌ స్వీట్. అది తిని కాఫీ తాగుదామా? ఓకే. సారీ అండి. ఎవరు? నిన్న జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అండి. దట్స్ ఓకే. ఏం జరిగింది? నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి. అంజలి, కాఫీతో పాటు లైట్ గా టిఫిన్ కూడా చేశారండి. బిల్లు 200 అయిందండి. అంజలి టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి. అయితే రిషి కట్టింటాడు. కడితే థ్యాంక్స్ చెప్తాను గాని సారీ ఎందుకు చెప్తానండి? అవును, సారీ ఎందుకు చెప్పావు? ఇదిగో ఇప్పుడు నీకు అవసరం. అంజలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవే. బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారంట. నువ్వు ప్లేట్లు కడిగావా? నేను ప్లేట్లు కడగడం ఏంటి? తోవేనంతే. ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ. ప్రియా, ఈరోజు పర్స్ తెచ్చాను. మనం కాఫీ స్వీట్. నాకు కొంచెం పనుంది రిషి. సమ్ అదర్ టైం. ఓకే.